కన్నప్ప చిత్రాన్ని ఇప్పుడే చూడటం జరిగింది. చాలా అద్భుతమైన కళాఖండాన్ని ఈరోజు చూసే అవకాశం నాకు దక్కిన చాలా ఆనందపడుతున్నాను. కన్నప్పగా సినిమాని ఎంతో కష్టపడి తీశారని తెలుసు, ఎంతో పెద్ద కాస్టింగ్ పెట్టి తీశారని తెలుసు. అది చక్కని మరి ఆధ్యాత్మిక చిత్రమని కూడా తెలుసు. కానీ ఒక్కొక్కరి నటన ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా దీంట్లో మరి నటించటం, వాళ్ళ పాత్రకు పూర్తిగా న్యాయం చేయటం, ఒక శివతత్వాన్ని ప్రజలోకి తీసుకెళ్ళటానికి మోహన్ బాబు వారి కుటుంబం పడిన తపన, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కట్టుబాటు కళ్ళారా నేను చూశాను. అద్భుతమైన సినిమా ఇది ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. భక్తి భావం ఎలా ఉంటుంది, దేవుడికి భక్తుడికి మధ్య సంబంధం ఎలా ఏర్పడుతున్న దాని మీద పూర్తి స్థాయి ప్రతి పామరుడు కూడా అర్థమయ్యేలాగా ఈ సినిమా నిర్మించారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తాను. ఈనాటి ఈ సమాజంలో, ఈ ఆధునిక యుగంలో ఇటువంటి భక్తి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రయోగానికి వ్యయ ప్రయాసం చేసిన మోహన్ బాబు గారికి, మరి మంచి విష్ణు గారికి, తారాగణానికి, సాంకేతిక బృందానికి కూడా నేను మనస్ఫూర్తిగా కొత్తగా తెలియజేస్తాను. ఏం చేస్తారంటే ట్రోల్ నేను ఒకటి అడుగుతాను బ్రదరు. ఒక మంచిని మంచిగా చెప్పాలి, ఒక చెడుని చెడుగా చెప్పాలి, నచ్చని విషయాన్ని నచ్చలేదని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తిగా స్వాతంత్రం ఉంది. కానీ ఇలా చేస్తేనే నేను ప్రజల్లోకి నన్ను చూస్తారు, లేదా నాకేదో కొద్ది గొప్ప వ్యూవర్షిప్ వస్తుందని ఒక కంకణపడి చేసేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడతాం. సభ్య సంస్కారానికి వదిలేయాలి వాళ్ళని. ఏదన్నా నిజాన్ని ఇప్పుడు నేను చూశాను సినిమా, ఆనందంగా మీతో పంచుకుంటున్నాను. బాగాలేదనుకోండి, నా అభిప్రాయం బాగోపోతే బాగాలేదని చెప్పేవాడిని. ఇంకో సినిమాకి వెళ్తాను, చూస్తాను, అడుగుతారు, నా మనసు చెప్తా. అంతేగాని 100 మంది అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే ఒకళ్ళిద్దరు ఇలా ట్రోల్ చేసి దాన్ని ఏదో పేరు పెకెట్లు పెంచుకోవాలని పరిస్థితి తీసుకురావడం అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా సినిమా చూసా కాబట్టి నాకు సినిమా మీద అవగాహన చేసుకునే శక్తి, సామర్థ్యం, జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను.